ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో భారత సంతతికి చెందిన ఉన్నతోద్యోగి వైభవ్ తనేజా వార్షిక వేతనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2023లో టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ CFOగా బాధ్యత చేపట్టిన ఆయన 2024 సంవత్సరానికి గాను ఏకంగా $139 మిలియన్ భారత కరెన్సీలో సుమారు 1,150 కోట్లకు పైగా భారీ వేతనం అందుకున్నారు. ది టెలిగ్రాఫ్ పత్రిక తన కథనంలో వెల్లడించింది. వేతనం టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, అల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ వార్షిక జీతాల కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం. రికార్డు స్థాయిలో వేతనం. వైభవ్ తనేజా ప్రాథమిక వేతనం ఇక $404 లక్షల అయినప్పటికీ CFOగా పదోన్నతి పొందిన తర్వాత ఈక్విటీ అవార్డుల కారణంగా ఆయన మొత్తం వేతనం ఈ స్థాయికి చేరింది. గత కొన్నేళ్లుగా ఒక ఫైనాన్స్ చీఫ్ కి ఇది అత్యధిక వేతనం అనేది టెలిగ్రాఫ్ నివేదిక పేర్కొంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC ఫిలింగ్స్ ప్రకారం ఇక మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO సత్య నాదెల్లా 2024లో $79.106 మిలియన్ వేతనం అందుకోగా, ఆల్ఫాబెట్ 2025 ప్రాక్రీ స్టేట్మెంట్ ప్రకారం సుందర్ పిచాయ్ $10.73 మిలియన్ వేతనం స్వీకరించారు. వీరిద్దరితో పోలిస్తే తనేజా వేతనం చాలా రెట్లు అధికంగా ఉంది. టెస్లా పరిస్థితి. మస్క్ జీవితంపై చర్చ. టెస్లా CEO ఎలాన్ మస్క్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కంపెనీ అమ్మకాల్లో కొంత క్షీణత కనిపించింది. 2012 తర్వాత టెస్లా వార్షిక అమ్మకాలు ఇదే అతిపెద్ద తగ్గుదల కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో వైభవ్ తనేజాకి ఇంత భారీ వేతనం అందడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మాత్రం కంపెనీ నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తనేజా వేతనం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. వైభవ్ తనేజా ప్రస్థానం. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పొందిన వైభవ్ తనేజా చార్టర్డ్ అకౌంటెంట్ గా శిక్షణ పొందారు. ఆయన జూలై 1999 నుంచి మార్చి 2016 వరకు ఇక ప్రస్వాటర్ సూపర్ కు PwC సంస్థలో భారతదేశం యొక్క అమెరికాలో పనిచేస్తారు. మార్చి 2016 నుంచి అమెరికాకు చెందిన సోలార్ ప్యానెల్ డెవలపర్స్ సోలార్ సిటీ కార్పొరేషన్ లో వివిధ ఆర్థిక అకౌంటింగ్ హోదాలో సేవలు అందించారు. 2016లో టెస్లా సోలార్ సిటీని కొనుగోలు చేసింది.